వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ రాసి 100% సక్సెస్ అవ్వాలని, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున అదే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి ఫిబ్రవరి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ థియరీ వచ్చి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 1 నుంచి మార్చి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మార్చి 15వ తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 3 hours ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, శనివారాలు ఏవైతే ఉన్నాయో, పండుగలు అవి పబ్లిక్ ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు. ఆ రోజుల్లో ఆ రకంగా చేసాము. అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము. అప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ చూడడానికి, అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము అన్నీ కూడా. అలాగే ఒకే రోజు 2 పరీక్షలు ఉండవు. ఒకరోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే రెండో రోజు సెకండ్ ఇయర్ ఉంటుంది. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అనేది కాకుండా రోజుకు ఒకటి, ఫస్ట్ ఇయర్ ఒకరోజు, సెకండ్ ఇయర్ ఒకరోజు. అలాగే కంప్లీట్ అయిన తర్వాత 10వ తరగతి పరీక్షల్ని అయిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఇంటర్మీడియట్ మనం తీసుకుంటే 3వ తేదీ నుంచి ఏదైతే చెప్పానో ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ తెలుగు, సంస్కృత్, ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2వ తేదీ ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ 1 పేపర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే 4వ తారీఖు నాడు ఉంటుంది. నేను మధ్యలో వచ్చి ఓ హాలిడే వచ్చింది, 3వ తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి, సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా 4వ తేదీ నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి. అలాగే సెకండ్ ఇయర్ కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. ఈ రకంగా రోజు హాలిడేస్ని తీసి, ఆదివారాలు తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ ఆఫ్టర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతికి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వహించడం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు. మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి ప్రధాన పరీక్షలు. ఇంకా 3 రోజులు ఈవెన్ వొకేషనల్ కోర్సు అలాంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి ఈ పరీక్ష కూడా రోజు 9:30 గంటల నుంచి 12:45 వరకు 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్లు మధ్యలో పండుగలు ఉన్నా, ఆదివారాలు ఉన్నా వాటిని అన్నింటినీ లేకుండా ఈ టైం టేబుల్ నుంచి ఖరారు చేయడం జరిగింది. ఇందాక నుంచి ఎలాగైతే ఇంటర్మీడియట్ చెప్పామో అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి వీటికి కూడా టైం టేబుల్ పెట్టాం. ఉదాహరణకి 18వ తారీఖు నాడు మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏలో ఉన్న లాంగ్వేజ్ ఏది ఉందో ఆ పేపర్ని వచ్చి మరి ఉదయం 9:30 to 12:35 వచ్చి 12:45 కల్లా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖు వచ్చి సెకండ్ లాంగ్వేజ్ ఆ పేపర్ కూడా ఉంటుంది. అలాగే మొత్తం ఉన్న పేపర్లన్నింటినీ కూడా ఇది కూడా మీకు అందరికీ కూడా ఇది కూడా సర్క్యులేట్ చేస్తాం ఈ సందర్భంలో కూడా. ఇది ప్రధానంగా ఈ అనౌన్స్మెంట్. విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు ఎప్పుడు వాళ్ళందరూ దీనికి అందరూ కూడా తయారై ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్సు
ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అవన్నిటిని కూడా దీనికి తగ్గట్టు మేము కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. ఇప్పటికీ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి సమాయత్తం వాళ్ళని అందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాను. అది సరే ఈ ఎగ్జామ్స్ ఇంకేమైనా ఉందా మీకు? ఎగ్జామ్స్ మీద ఏమైనా